నేను వీలైతే నా కూతురు కూడా వస్తామమ్మా. తప్పకుండా రండమ్మా. వెళ్ళొస్తా వదినా. బారసాలకు పేరెంటాలకు మనమెందుకమ్మా? వెళ్తే మనకు ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. మనం బారసాలకు వెళ్ళొద్దమ్మా. ఎందుకమ్మా? మనకంత తీరిక లేదు కదా. తప్పు స్నేహ. ఊరందరికీ పెద్ద దిక్కు మనం. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా అది మనింటి శుభకార్యమే. మనపై గౌరవంతో పిలిచారు. వెళితే మనకు గౌరవం కావచ్చమ్మా, కానీ ఇప్పుడొద్దు. వెళ్ళకపోతే బాగోదమ్మా. వెళితేనే బాగుండదమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అది సరే స్నేహ, నువ్వింతగా చెప్తున్నావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. సీతమ్మకి నేనేదోటి చెప్తాలే. పద. ఛ, వీళ్ళు వెళ్ళకపోతే ఓ ప్లాన్ పోయినట్టే. ఎలాగైనా వదలకూడదు. కొన్ని జాతకాలు అంతేలేమ్మా. అవి బాగుపడవు, అవతల వాళ్ళు బాగుపడితే చూసి ఓర్చుకోలేవు. అలాంటి జాతకుల్ని నష్టజాతకులు అంటారే. వాళ్ళకి ఏ అచ్చటా ముచ్చటా ఉండదు. పేరుకు మనుషులే గాని పేడతో పెట్టిన గొబ్బెమ్మల్లా ఉంటారు. అలంకారప్రాయం తప్ప ఎందుకు కొరగారు. ఏంటి వాగుతున్నావు? అయ్యో, ఏం వాగానమ్మా? మీ బతుకులకు బయటకెళ్లే అదృష్టం లేదు అని చెప్తున్నాను. నలుగురిలోకి వెళ్తే నాయుడు బావ జైలుకి వెళ్లాడని, ఈ స్నేహ కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుందని అడుగుతారు కదా. సమాధానం చెప్పుకోలేక సిగ్గుతో చచ్చిపోవాలి. అంత నీతి మళ్ళా పనులేవి చేయలేదు మేము. అయితే బారసాలకు వెళ్ళడానికి మీకేంటి కష్టం? తనతో మాట్లాడమ్మా, వదిలే. ఇలా అన్ని వదిలేసుకుంటూ పోతే ఇక విలువేముంటుంది? మా విలువల గురించి నువ్వేం చెప్పక్కర్లేదు. మేం బారసాలకు వెళతాం. కావాలంటే నువ్వు రా. నువ్వన్న ప్రశ్నలు ఎవరు అడుగుతారో నేను చూస్తాను. అమ్మా, అవునమ్మా, తల దించుకునేంత తప్పులు మనమేం చేశాం? తల ఎత్తుకుని వెళ్దాం. పద స్నేహ. చూసావా ఎలా వచ్చేలా చేశాను? మెల్లగా దాని దగ్గరున్న దొంగ సాక్ష్యాలు ఫోటోలు అన్నీ కొట్టేసి ఆ తర్వాత దాన్ని తరిమేసేద్దాం. సరేనా? అది కదత్తయ్య. నువ్వింకేం మాట్లాడుకు. రా. ఎస్ఐ గారు, మేం రాజీ పడుతున్నాం. మా సమస్యను మేమే పరిష్కరించుకుంటాం. మీరిక వెళ్ళండి. ఇందు, నువ్వు ఇంట్లోకి పదమ్మా. ఓకే. ఏంటమ్మా దాన్ని ఇంట్లోకి రానిస్తావా? అపర్ణకి నేనంతా చెప్పానులేరా. నువ్వు పద ఇందు. థ్యాంక్స్ అత్తయ్య. అవును, మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు? రాజమండ్రి కిందు ఆఫీస్ పని మీద. అయితే నేను వస్తాను. బావ ఎక్కడుంటే నేను అక్కడే. పద బావా, పద వెళ్దాం. శ్మశానానికి కూడా నేను వెంట తీసుకెళ్ళను.
ఛ! ఈ రాత్రికి ఆ కుంటోడు ఆస్తి పత్రాలు ఇస్తా అన్నాడు. ఇంతవరకు ఆ ఊసే లేదు. నిజంగానే ఇస్తాడా లేక ఊరికే చెప్పాడా? ఆస్తి ఇవ్వకుండా ఉండాలి. ఇవాళ నా విశ్వరూపం చూపిస్తాను. ఆ. వచ్చారా అల్లుడి గారు? ఆస్తి పేపర్లు తెచ్చారా? వీటి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు ఏంటి? నాయుడు బాబు మాట తప్పుతాడు అనుకున్నారేంటి? చూసుకోండి. అయ్యయ్యో, రాజావారింటల్లుడు మాట తప్పడమా? చచచా, అలాంటి అనుమానం నాకు లేదు. ఇవేనా ఆస్తి పత్రాలు? ఇవే. కానీ ఇవి మీకు ఇచ్చే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తేల్చాలి మరి. ఏ విషయాలు అల్లుడు? ఏంటంటే మొట్టమొదట మీరు మా మీద పెట్టిన కేసు, కోర్టులో పెట్టిన కేసు ఉంది కదా, అది వెనక్కి తీసుకోవాలి. ఓకే. తర్వాత నువ్వు నీ కూతురు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. డబుల్ ఓకే. అంతకంటే ముఖ్యంగా బారసాలలో స్నేహాలు ఉన్నప్పుడు తీసిన వీడియో చూడు సినిమా, ఆ సినిమా నాకు ఇచ్చేయాలి. మీరు నాకు ఆ పేపర్లు అలా ఇచ్చేయండి, నేను ఈ ఫోన్ ఇలా ఇచ్చేస్తాను. ఆహా, తీసుకో. ఇదిగా ఆ వీడియో ఈ ఒక్క ఫోన్లోనే ఉంది కదా? ఆ ఒక్కదానిలోనే ఉంది. మళ్ళీ పైరసీ లాంటివి గట్రా ఏం చేయలేదు కదా? అయ్యో, నాకంత టెక్నాలజీ ఎక్కడ తెలుసు చెప్పు. కానీ నీ కూతురు ఉంది కదా, అందుకే అడిగా. అది అమాయకురాలు అల్లుడు. అబో, చూసాం అమాయకురాలు. అయితే ఈ వీడియో ఈ ఒక్క దాంట్లోనే ఉందంటావు? ఆ ఫోన్ మీద ఒట్టు. అయితే ఇంక ఈ ఫోను పోని ఫట్. అయ్యో 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 అయ్యో, ఫోన్ అల్లుడు, ఫోన్ పాడైపోతుంది. ఫోన్ కాదు, అందులో ఉన్న సాక్ష్యాన్ని నాశనం చేశానా? ఎందుకు? ఆస్తి పత్రాలు నాకు ఇచ్చేశారు కదా. ఆస్తి పత్రాలు ఇచ్చేసాను, కానీ ఆస్తి పత్రాల్లో నీ పేరో నీ కూతురు పేరో రాయలేదు. నాకు స్నేహికి పుట్టబోయే మా పిల్లల పేరును రాశాను, చూసుకో. చూసుకో. మోసం, దగా, కుట్ర, వంచన. అమ్మో అమ్మో అమ్మో, నాకింత అన్యాయం చేస్తారనుకోలేదు. శభాష్ నాయుడు బావా, కుక్క కాటుకు చెప్పు దెబ్బలా భలే చేశావు. వీళ్ళకి ఇలాంటి శాస్తే జరగాలి. మరి నాయుడు బాబు అంటే ఏమనుకున్నావు స్నేహ? ఒక ఆడదాన్ని మోసం చేసావు. నువ్వే మొగాడివి. నువ్వు ఆడదానివా? నువ్వు ఆడదాని అని ఎవరు చెప్పారు? ఆడ రూపంలో ఉన్న లంకిని రాక్షసు నువ్వు. ఆడదంటే మా అత్తయ్య, మా అపర్ణ, మా స్నేహ. వాళ్ళలో ఉన్న ఒక లక్షణం నీలో ఉందా? అసలు ఉందా? అసలు చెప్పు. ఆడదంత ఆడదు. కష్టపడి సంపాదించిన డబ్బు, మంచి పనులకు ఉపయోగించాల్సిన డబ్బు నీలాంటి సోమర్లకి, చెడ్డోళ్ళకి ఎలా రాసిస్తాననుకున్నావు? ఇదిగో, నా ఆస్తి మీద కళ్ళ కూడా ఆశలు పెట్టుకోకు. అంతగా కావాలంటే రేపు మాకు పుట్టబోయే పిల్లల దగ్గర చెయ్యి చేచి అడుక్కో, 10 100 పడేస్తారు. అడుక్కో. అర్జున్, నీకోసం ఎవరు టీవీ వాళ్ళు వచ్చారా? వస్తున్నా. టీవీ వాళ్ళు రావడం ఏంటి అర్జున్? ఏమోలే, వెళ్ళి కలిసి వస్తాను. హలో అండి. హలో సార్. హాయ్. హాయ్ సార్. మీ వైఫ్ కూడా మీ పక్కన కూర్చుంటే బాగుంటుంది సార్. అపర్